మీరు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు మీకెన్నో నీతి కథలు చెప్పాను. ఇప్పుడు మీకు ఒక అవినీతి కథ చెప్పాలని పిలిపించాను. అతడు అన్న తమ్ముళ్ళిద్దరినీ పెంచి పెద్ద చేశాడు. బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలని ఆశపడ్డాడు, ఆరాటపడ్డాడు. కానీ అందులో ఒక తమ్ముడు అప్రయత్నంగా వచ్చిన ఐశ్వర్యాన్ని అందుకోవడానికి పరుగులు తీశాడు. అందుకు అన్న అభ్యంతరం చెప్తే, మారుతున్న కాలంతో పాటు మారలేని మనిషివు నువ్వు అన్నాడు. మరో తమ్ముడు తను నమ్మిన సిద్ధాంతాలతో ఈ సమాజాన్ని తానొక్కడే మార్చగలననే అపోహలో ఉన్నాడు. అన్నయ్య, ఆ తమ్ముళ్లకు అసహనంతో పాటు ఆవేశం కూడా ఎక్కువ. ఎవరిని గురించి మీరు మాట్లాడేది? నీ గురించి నువ్వు బ్రతికే బ్రతుకుల గురించి, నువ్వు చేసే అక్రమ వ్యాపారం గురించి. వ్యాపారానికి కులగోత్రాలు లేవు, కానీ నీకు కులం ఉంది. నీతి నీ కులం. నీకొక గోత్రం ఉంది. నిజాయితీ నీ గోత్రం. ఏ నీతి నిజాయితీ లేకుండా నీ మామ అవినీతి పునాదులతో అంతస్తులు పెంచుకున్నాడు. అన్నయ్య, మా మామగారి గురించి ఏమనుకో. ఇట్ ఇస్ ట్రూ. ఈజ్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ స్మగ్లర్. వాడి నీడలో బతుకుతున్నావు నువ్వు స్మగ్లర్వే. ఆ సంగతి తెలుసుకోవడం మీరు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయరు? ఎందుకంటే మీరు వాళ్ళకి రక్షణ ఇస్తున్నారు. మీ అండ చూసుకుని వాళ్ళు స్వైర విహారం చేస్తున్నారు. ఎందుకు అని ప్రశ్నించే ముందు నువ్వు చేస్తున్నది ఏమిటో ఒక్కసారి ఆలోచించుకో కామ్రేడ్. విప్లవాన్ని పుస్తకాల్లో చదివి జీర్ణించుకోకుండా యూనివర్సిటీ తలుపులు గుద్ది, క్యాంపస్ లో దుమారం రేపి, తెల్లగోడల్ని ఎర్రక్షరాలతో నింపి అలజడి రేకెత్తిస్తున్నావు. ఆకాశం పిక్కటిల్లేటట్టు కేకలు పెడుతున్నావు. నీ అరాచకాన్ని, వాడి అవినీతిని చరిత్ర పుటల్లోంచి చెరిపేయడమే నా ధ్యేయం, నా లక్ష్యం. ఐఎమ్ కస్టోడియన్ ఆఫ్ లా అండ్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్. నీ నడత చట్ట వ్యతిరేకం. నీ నడతను మార్చుకోమని డీజీగా హెచ్చరిస్తున్నాను, అన్నయ్యగా అర్థిస్తున్నాను. నీ నిర్ణయం ఏమిటో ఇప్పుడే ఇక్కడే నాకు చెప్పాలి. సురేష్, రాజేష్, నీ నిర్ణయాలు మార్చుకోరన్నమాట. అయితే ఇక నుంచి మనం అన్నదమ్ములం కాం. ఏమండి, అంత మాట అనకండి. ఇక నుంచి మనం శత్రువులం. ఇక మీదట జరగబోయేది నీతి అవినీతుల మధ్య పోరాటం, ఆశయాల మధ్య అంతర్యుద్ధం. ఈ భారతావనికి ఎవరు అవసరమో నడుస్తున్న చరిత్రే నిర్ణయిస్తుంది. Get out! Get out! సురేష్, 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 బాబు సురేష్, ఆగ్రహ. రాజేష్, రాజేష్, వెళ్ళదురా. రాజేష్, రాజేష్, దయచేసి నా మాట వినరా. వెళ్ళదురా రాజేష్. ఏమండి, వాళ్ళు వెళ్ళిపోయారండి. మీరు వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారుగా, వాళ్ళు వెళ్ళిపోయారు. నా బిడ్డలు నా నోదులు వెళ్ళిపోయారండి. ఇంకెప్పుడు తిరిగి రారు కదండి. చిన్నప్పుడు వాళ్ళు వీధితో పరిగెడితే ఏ కారు కింద పడిపోతారని భయంతో పరిగెట్టెళ్ళి ఎంబడిపడి లాక్కొచ్చేదాన్ని. ఇప్పుడు నేను ఇంట్లోంచి వెళ్ళలేను, వాళ్ళ ఇంట్లోకి రాలేరు. మామయ్య కన్న కలలన్నీ మీ ఒక్క మాటతో కరిగిపోయండి. అన్నతమ్ములందరూ కలిసి ఉంటారని, ఈ ఇల్లు ఎప్పుడు కలకల్లాడుతుందని నేను ఆశపడ్డాను. నా ఆశలన్నీ నిరాశలైపోయాయండి, నిరాశలైపోయాయి.
లక్ష్మి, 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 లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి. బంధం ఎన్నాళ్ళో ఈ మమతలన్నీ నాళ్ళో ఈ మమతలన్నీ నాళ్ళో ఏ బంధం ఎన్నాళ్ళో ఈ మమతలన్నీ నాళ్ళో ఈ మమతలన్నీ నాళ్ళో రుణమేదో తీరేను నీకేల కనుల నీరు ఏ బంధం ఎన్నాళ్ళో ఈ మమతలన్నీ నాళ్ళో ఈ మమతలన్నీ నాళ్ళో కొమ్మకి పువ్వే సొంతం కాదు తల్లికి బిడ్డే తోడై రాదు కొమ్మకి పువ్వే సొంతం కాదు తల్లికి బిడ్డే తోడై రాదు వెలుగే లేని చీకటి వేళ వెలుగే లేని చీకటి వేళ నీ నీడైనా నీ నీడైనా నీతో రాదు బ్రతుకంటేనే తీపి చేదు ఏ బంధం ఎన్నాళ్ళో ఈ మమతలెన్ని నాళ్ళో ఈ మమతలెన్ని నాళ్ళో అమ్మవు నువ్వై నాన్నను నేనై బొమ్మలాటలే ఆడామనుకో అమ్మవు నువ్వై నాన్నను నేనై బొమ్మలాటలే ఆడామనుకో నువ్వు నేనే మిగిలామనుకో నువ్వు నేనే మిగిలామనుకో ఆవేదనతో అన్నీ మరచి సేద తీర్చుకో దీనికి
రాజేష్ ఉన్నారా అండి? లేడు. ఇప్పుడు వస్తారా అండి? తెలీదు. పోనీ ఎక్కడున్నారో తెలుసా? అంత అవసరమా? ఇంతకీ ఎవరవమ్మా నువ్వు? నేను ఒక అనామకురాల్ని, ఏ మమకారానికి నోచుకొని అభాగ్యురాల్ని. అదృష్టవంతురాలివి. ఏ మమత మమకారాలు లేవని నువ్వు బాధపడుతున్నావు. ఈవేళ అవి ఎందుకున్నాయా అని నేను బాధపడుతున్నాను. నువ్వు వాడిని వెతుక్కుంటూ వచ్చావు, వాడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళొస్తానండి. వెళ్లే ముందు వాడికి నీకు ఉన్న పరిచయం చెప్పడానికి నీకు అభ్యంతరం లేకపోతే నాకు వినాలనుంది. మా పరిచయం గురించి ఏమని చెప్పను? తాను ఆశించే మరో ప్రపంచంతో ఏ పరిచయం ఉందని రాజేష్ మీకు నాకు దూరం అయ్యాడని చెప్పను. ఏ పరిచయంతో నా కోసం చిన్నప్పుడే జైలుకెళ్ళాడని చెప్పను. నా పేరు అశ్విని, రాజేష్కి దగ్గరైందాన్ని. లక్ష్మి, లక్ష్మి, ఎవరొచ్చారో చూడు. ఎవరొచ్చారో చూసావా? ఈ ఇంటి కోడలు వచ్చింది. లే లే, బయటికి వెళ్ళు. ఏమండి, బయటికి తీసుకెళ్ళండి. బయటికి తీసుకెళ్ళండి. కుడికాలు లోపల పెట్టరామా. చూసారా అండి, మన చేతి మీదుగా పెళ్లి చేసిన కోడలు చుట్టం చూపుకైనా మన ఇంటి గడప తొక్కలేదు. ఈ కోడలు కోరి చుట్టరికాన్ని కలుపుకొని మహాలక్ష్మిలా మన ఇంటికి వచ్చింది. లోపలికి రామా. రాజేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. కొండంత చీకటి కమ్మిన ఇంట్లో చిరుదివలా నువ్వు వచ్చావు. ఈ వెలుగు ఎప్పుడు ఇలాగే నిలిచిపోనివ్వమ్మా. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ ఎలా ఉంటుంది.